ప్రజల పక్షం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంబరాన్ని అంటిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా జన్మదిన సంబరాలు. అన్నదానం, పాలు, పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాల ద్వారా అభిమానాన్ని చాటుకున్న తెలుగు తమ్ముళ్ళు. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం. కుక్క కాటుకు చెప్పు దెబ్బ తప్పదని హెచ్చరించిన కట్టా దొరస్వామి నాయుడు. అంగరంగ వైభవంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి రథోత్సవ వేడుకలు. డీటెయిల్స్ చూస్తే మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా జన్మదినాన్ని పురస్కరించుకొని ఉదయం 7 గంటల నుండి తెలుగుదేశం కార్యకర్తలు, కూటమి పార్టీల నేతలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే నివాసం వద్దకు తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక దేవతానగర్లోని చైతన్య అనాథ బాలల పునరావాస కేంద్రంలో విద్యార్థులతో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. పిల్లల మధ్య కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం విద్యార్థులకు జాఫర్ నిషా ఆధ్వర్యంలో అల్పాహారం విందు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున నలుమూల నుండి ఇంటి వద్దకు తరలివచ్చిన కార్యకర్తలు, అధికారులు, కూటమి పార్టీల నేతలతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. పెద్ద ఎత్తున మహిళలు, తెలుగు తమ్ముళ్లు తరలివచ్చి తమ అభిమాన నాయకుడి జన్మదినం సందర్భంగా శాలువాతో సత్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. మదనపల్లి పట్టణంలో పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల్లో అన్న సంతర్పణలో కేక్ కటింగ్లు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంచిపెట్టి తమ నాయకుని జన్మదినాన్ని ఆదర్శంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, పట్టణ తేదప్ప అధ్యక్షుడు అరుణ్ తేజ్, ఉపాధ్యక్షుడు తలారి రాధా, జిల్లా ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, సర్పంచ్ ప్రభాకర్, ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు పోతబోలు సుధాకర్, ఎంపీటీసీ సభ్యులు బెల్లేరెడ్డి ప్రసాద్, రెడ్డి బో, శ్రీరామ నాగమణి, పులి మహాలక్ష్మి, జాఫర్ నిసా, రామ్మూర్తి నాయుడు, స్నేహ మెడికల్స్ రమేష్ రెడ్డి, మార్పూరి గాంధీ, బోనాల ఉమేష్, నియోజకవర్గ తెలుగు యువత నాయకుడు ముద్దు కృష్ణమనాయుడు, సహదేవ నాయుడు, రఘుపతి నాయుడు, డాన్స్ రెడ్డి, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, బిల్డర్ రామకృష్ణ, జేవి రమణ, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆంజనేయులు, పోతుబోలు వెంకటేష్, ఎస్ఎం మస్తాన్, టైగర్ సురేందర్ రెడ్డి, కత్తి లక్ష్మణ, బాలుస్వామి, మెప్మా మసూద్ రెడ్డి, వెలుగు సాంబశివ, జయరాం యాదవ్, వెంకటరమణ యాదవ్, జీవి నాయుడు, జేసీబీ ఈశ్వర్ నాయుడు, జేసీబీ వేణు, సీతక్క యుగంధర్, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సొసైటీలో నా చెల్లెలు జాఫర్, ఇంకా మా మహిళా నాయకులందరూ నాగమణి, రెడ్డిబు, అంజలి గారు, ఇంకా చాలా మంది వినోదన్న, వీళ్ళందరూ పిల్లలు టిఫిన్ ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఇక్కడ ఉండే పిల్లలంతా ఆర్ఫనేజ్ ఎవరు లేరు. సో వీళ్ళకి ఆల్రెడీ మనం వీకే పనిలో స్థలం ఇచ్చాము. ఆ స్థలం కట్టుకుంటున్నారు. వాళ్లకు ఖచ్చితంగా బోర్ వచ్చి మన సేతన్న గారు ఇస్తున్నారు, బోర్ ఫిల్లింగ్ చేసి ఇస్తున్నారు. నా తరఫున నేను వాళ్ళకు ఖచ్చితంగా ఒక మోటారు, దానికి కావాల్సిన పైప్, ఈ సంస్థలు ఎప్పుడు కూడా ఉండాలి. వీళ్ళకు మనం పూర్తి స్థాయిగా కావాల్సినంత బ్యాకప్ ఇవ్వాలి ప్రభుత్వం నుంచి. అప్పుడే ఈ సంస్థలకు
ఏ కష్టాలు లేకుండా ఉంటాయి. పిల్లలు కూడా వీళ్ళందరూ బాగా చదువుకుంటారు. రేపు వీళ్ళ జీవితంలో చదువు బాగా వచ్చి రేపు ఒక స్థాయికి వీళ్ళు వెళ్ళిన తర్వాత ఈ సంస్థకు ఎప్పుడు వాళ్ళు మర్చిపో. సో ఆ ఒక ఆలోచనతో మనం మంచి సమాజ నిర్మాణం కోసం మానవత విలువలు పెంచుకోవడానికి మనం అందరం కలిసి ఉండాలి. ఈరోజు చైతన్య సర్వీస్ సొసైటీ వాళ్ళు నా పైన చూపించిన అభినందనలు, ప్రేమ, అనురాగాలకు నాకు తెలిపిన స్వాగతాన్ని అందరికీ నమస్కారం. ఈరోజు జన హృదయ నేత, మదనపల్లి అభివృద్ధి ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, దళితుల యొక్క అభివృద్ధిని నిరంతరం కోరుకునేటువంటి గొప్ప మనిషి, ఈ రోజు మా గౌరవ శాసనసభ్యులు పెద్దలు మహమ్మద్ షాజాన్ బాషా గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు మదనపల్లి చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బర్త్డే వేడుకల్లో మేము పాల్గొనడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎంతో మంది కూడా మదనపల్లికి ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ఎవరు కూడా ప్రజలను అంతగా అభిమానించేటువంటి వ్యక్తులను మేము చూసినటువంటి దాఖలాలు లేవు. ఈ రోజు మదనపల్లి ప్రజలు ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళ బాధలేంది, వాళ్ళ సమస్యలేందని మొట్టమొదటగా వాళ్ళ సమస్యల కోసం పరితపించేటువంటి వ్యక్తి మా అన్న మహమ్మద్ షాజాన్ బాషా గారు. నుండు రోజులు చల్లగా ఉండాలని ఆ కలియుగదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మరిన్ని ఉన్నతమైనటువంటి పదవులు రావాలని, జీవితంలో మంచి ఉన్నత స్థాయిలో ఉండి అలాంటి వాళ్ళందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హృదయ పుట్టినరోజు వేడుకలు ఇక్కడ చేయడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. అన్న గురించి నేను విన్నది, నేను చూసింది రెండు మాటలు చెప్తాను. నేను చూసింది ఏమంటే ఎవరు వెళ్ళినా కూడా ఆ అన్నగారికి ఫస్ట్ చిరాకు పడకుండా బేజారించుకోకుండా చూస్తారు. సెకండ్ నేను విన్నది ఏమిటంటే ఎవరైనా ఇప్పుడు పింఛన్ ఇచ్చేందుకు వెళ్తుంటారు కదా, మనమన్నా ఇంటికాడికి వెళ్తే అది మినరల్ వాటర్ నార్మల్ వాటర్ ఆలోచన చేస్తాం. అన్న ఏమీ ఆలోచన చేయరు, వాటర్ ఇచ్చినారా తాగినారు అందరినీ ప్రెస్ చేస్తారు, హ్యాపీగా వస్తారు. దీనికన్నా ఇది కోసం మన ఎంత వెళ్ళడానికి రెడీగా ఉండాలి. యూఆర్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ప్లస్ విషయం చిన్న వీడియో లాంచ్ దగ్గర లాంచ్ చేపిస్తాం సార్. ల్యాప్టాప్ ఇట్లా తీసుకోమని హ్యాండ్కి అందరితో కలిసి ఒక సర్వీస్ ఏదైతే ఇక్కడ ఉందో ఆ సర్వీస్ భాగంలో ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా, వాస్తవం పుట్టినరోజు నాకేమంత ప్రాధాన్యత కాదు, నాకు ప్రజలు కలిసే ఒక సౌకర్యం కలిగింది. దానికి నేను నిత్యం ఈరోజంతా ప్రజలతోనే ఉంటానని చెప్పడం జరిగింది. అదే క్రమంగా ఈరోజు మొత్తం తెల్లవారి 7 గంటల నుంచి ఇప్పటి వరకు ఇంకా రాత్రి 10 వరకు ఉన్నాయి ప్రోగ్రామ్స్. 10 వరకు కూడా నేను నా కాన్స్టిట్యూన్సీ ప్రజలతోనే ఉంటాను. వాళ్ళతోనే కలిసి వాళ్ళతోనే మాట్లాడుతూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ వాళ్ళతో ఈ ఏదైతే నా సంతోష సందర్భం నేను వాళ్ళతో గడపాలని చెప్పి అనుకున్నాను. అదే బాధ్యతతో నడుస్తున్నాను. జాన్ బాబు గారు మన మిత్రుడు, చాలా మంచి సర్వీస్ ఓరియంటెడ్, క్రిస్టియన్ కమ్యూనిటీ కోసం, అందరి కోసం, మంచి మానవత్వం కోసం పనిచేసే మంచి మనతో ఉంటారని చెప్పి సరళంగా తెలియజేస్తూ, అయ్యగారికి ఉన్నతమైన మంచి పదవి ఒకటి నాయన ఈ సంవత్సరంలో కలుగును గాక. నాయన అయ్యగారు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీ దేవదూతలు కాపులా ఉంచండి ప్రభువా. నాయన అయ్యగారు చేయించిన ప్రతి పనిని యేసు నామములో మేము దీవిస్తున్నాము తండ్రి. శత్రువులను యేసు నామములో అడగదొక్కుతున్నాము తండ్రి. అయ్యగారు ఎదుట ఎవడం నిలబడకూడదు ప్రభువా. శ్రేయమని ప్రార్థిస్తూ ఈ పుట్టినరోజు సందర్భంగా అయ్యగారిని మేము దీవిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఏడుమలకల చెరువులో తెలుగుదేశం శ్రేణులతో కలిసి తెలుగు యువత రాష్ట్ర నేత కట్ట దొరస్వామి నాయుడు ఆధ్వర్యంలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసి చెప్పుకాలతో తంతు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా దొరస్వామి నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పి 11 సీట్లకే పరిమితం చేసినా తమ బుద్ధి మారని వైసీపీ నేతలు బూతు మాటలతో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతికి విఘాతం కలిగిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు. సభ్య సమాజం యావత్ స్త్రీజాతి తలదించుకునే విధంగా నిన్న ఒక పొరంబోకి నా కొడుకు అంబటి రాంబాబు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అతి జుగుత్సాకరంగా, అతి హేయంగా, అతి నీచమైన భాష వాడుతూ సంబోధించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నీచమైన నా కొడుకు రాంబాబుని అడుగుతున్నా, ఒరే నీచమైన జన్మ రానిది అని అడుగుతున్నా. ఆంబోతు రాంబాబుగా నీకు మూగుతాడేసి ఎట్లా బంధించాలో మాకు తెలుసు సార్. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే వేడుకుంటున్నాం సార్, మీ సంయమనము, మీ శాంతి ఇంకనైనా వీడండి. ఇట్లా కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, కుక్కలు మొరగాతూనే ఉంటాయి. ఈ కుక్కలకు బుద్ధి చెప్పాలంటే మా కార్యకర్తలు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి, కొంచెం స్వేచ్ఛనివ్వండి. ఇట్లా కుక్కలను ఎక్కడి దాకా తరిమి కొడతామో మీకు చూపిస్తాము. అరే ఏం జాతిరా నీది, ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు మాజీ శాసనసభ్యుడిగా ఏపీఎస్సీ చైర్మన్ చేసావు, చదువుకున్న వ్యక్తిని అంటావు, నీతి ప్రబోధాలు చేస్తావు, అదంటావు ఇదంటావు, డ్యాన్స్లు వేస్తావు. ఏందిరా నీ తల్లిదండ్రులు నీకు నేర్పించిన భాష, సభ్య సమాజం నీకు నేర్పించిన చదువు, సమాజంలో నువ్వు బతకడాన్ని అరుగుడా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని నువ్వు నీ నోటికి ఇష్టం వచ్చినట్టు లకారాలు వాడుతూ వాళ్ళ తల్లిగారిని సంబోధిస్తూ వాళ్ళ తల్లిగారిని నీచమైన భాషతో మాట్లాడుతున్నావు. అరే మాకు చేత కాదా, మేము మాట్లాడలేమని అడుగుతున్నా. ఈ సందర్భంగా రాంబాబుగా నువ్వు ఎక్కడ దొరికితే అక్కడ నా కొడక చెప్పు తీసుకొని కొట్టడానికి ప్రతి ఒక్క కార్యకర్త రెడీగా ఉన్నావు. ఏమనుకుంటున్నావు నువ్వు? మాకు నేర్పించిన క్రమశిక్షణ మాకు తాళ్ళేసి కట్టేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంకా సంయమనంగా ఉంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట మీకు ఫ్రీడమ్ ఇచ్చామని చెప్పమనండి, నా కొడక వైసీపీ వాళ్ళను రోడ్లలో తరిమి కొట్టకపోతే మా పేరు తీసి వేరే పేరు పెట్టండి అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరొకసారి హెచ్చరిస్తున్నా. అరే వీకోట పట్టణంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవ మూర్తులుగా రథోత్సవం కొలువు తీరిన శ్రీ వేణుగోపాల స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. అర్చకులు భక్తులకు మహామంగళహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 250 కేజీల పైనాపిల్స్ అలంకరణ ఆకర్షణగా నిలిచింది. పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి భక్తి శ్రద్ధలతో తమ కోరికలు నెరవేరాలని కోరుకున్నారు. ఎంతో ఉత్సాహంగా భక్తులు రథాన్ని లాగి వారి భక్తి భావాన్ని చాటుకున్నారు. పట్టణ పొరవీధుల్లో గోవిందనామస్మరణ మారుమోగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏటా శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవ వేడుకలు పట్టాకుల కుటుంబ సభ్యులచే నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మండల కేంద్రమైన నిమ్మనపల్లె బస్టాండ్ కూడలిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, శాసనసభ్యుడు షాజహాన్ బాషా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. జన్మదిన వేడుకలను టీడీపీ మండల అధ్యక్షులు రాజన్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సింగిల్ విండో అధ్యక్షులు పుర్రా వెంకటరమణ, మాజీ జెడ్పీటీసీ వసంత మునిరత్నం, సుజాత, రెడ్డప్పారెడ్డి, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ప్రదీప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి శాసనసభ్యులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాం. 10 కేజీల కేక్ ను కట్ చేసి గ్రామసభ అందరికీ పంచిపెట్టడం జరిగింది. అనంతరం వైఎస్ఆర్ పార్టీకి చెందిన అంబటి రాంబాబు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, మంత్రివర్యులు లోకేష్ బాబు కుటుంబం పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. అసభ్యంగా మాట్లాడిన ఆంబోతు నా కొడుకు సూటిగా ప్రశ్నించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా నిమ్మనపల్లి మండల తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అనంతరం ఆంబోతు బాబు దిష్టి బొమ్మకు నిప్పండించడం జరిగింది. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాజన్న, మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున, మీడియా కోఆర్డినేటర్ శ్రీపతి, బీసీసీఎల్ అధికార ప్రతినిధి బి లక్ష్మణ, టీడీపీ నాయకులు దేవేంద్ర, నరేంద్ర, చంద్రాయుడు, విజయ్ చిన్నబాబు, మేషారెడ్డి, మోహన, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ప్రదీప్ సింగ్, అప్రోజ్ ఖాన్, కాసిం ఖాన్, మాజీ సర్పంచ్ మహమ్మద్ రఫీ, గంటా మురళీరెడ్డి, నారాయణ, తేదేప, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అని చెప్పమనండి, వాళ్ళు ఏమన్నా బహిరంగంగా రమ్మనండి, రారన్నమాట. షిఫ్ట్ విచారణ కూడా కల్తీని జరిగింది అని చెప్పి నిర్ధారణ చేస్తే కూడా నిన్న అంబాటి రాంబాబు గారు ఒక ఫ్లెక్సీని చూసి ఇది చించివేయకపోతే నేనే చించివేస్తానని చెప్పి నానా దుశ్వాసలు ఆడారు. ఇలాంటి నాయకులు మనకు అవసరం, ఈ ప్రతిపక్షం మనకు అవసరం అనేది నేను చెప్తా. నువ్వు నిర్భయంగా చెప్పు, ఈ ప్రభుత్వం తప్పు చేసిందే చెప్పు. ఈ తప్పు సిట్ విచారణలో అది అబద్ధాలు చెప్పాడు, చంద్రబాబు అబద్ధాలు చెప్పాడే చెప్పలేదే.
సిట్టు విచారణని ఇక్కడ ఎందుకు నిజమని తేలితే చేసినోడికి కారు బహుమతి ఇస్తావు, గూండాయిజం చేసినోడికి భూములు బహుమతిగా ఇస్తావు, చంద్రబాబు దుడ్డోన్ని మంత్రులుగా ఇచ్చినావు. అయితే నిన్న జరిగినటువంటి సంఘటన రేపు ఎప్పుడన్నా కానీ మా నాయకుడిని అంటే మేము కూడా అదే మాదిరిగా నా కొడకల్లారా మీ నాయక కోసం చెప్పుతూ కొడతాం. నా కొడకల్లారా మేము కూడా దమ్ముంటే మొగ నా కొడుకులే, మేము కూడా నిరూపిస్తాం. ఏమనుకుంటా ఉన్నారో ఏమో మీరు. ఇప్పటి వరకు ఎన్నాళ్ళు చూసినా గానీ మహానుభావుడు మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై పచ్చిబూతులు మాట్లాడుతూ రెచ్చిపోయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు గమాటలు వైఎస్ఆర్సీపీ నీచ సంస్కృతిని రాజకీయాల్లో జిగుప్సగా కలిగించేలా సభ్య సమాజం తలదించుకునేలా ఆయన వ్యాఖ్యలున్నాయని అన్నారు. ముఖ్యమంత్రిపై ఇలాంటి దుర్భాషలాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన తీవ్రమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని, సమాజంలో శాంతి భద్రతలు కాపాడాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్లు మైఫోర్స్ వెల్లడించారు. వైఎస్ జగన్ హయాంలో బూతులతో రెచ్చిపోయి వైసీపీ నాయకులు మొత్తం బూతు పురాణంతో విరుచుకుపడిన సందర్భాలు ఎన్నో చూశాం. దానివల్ల ప్రజలు విసిగి వైఎస్ఆర్సీపీ పార్టీని 11 సీట్లకి కట్టడి చేశారు. అయినా వైఎస్ఆర్సీపీ నాయకులు తీరు మాత్రం మారడం లేదు. ఈ రోజు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన అనుచిత వ్యాఖ్యలు చేసి సమాజంలో శాంతి భద్రతలు దెబ్బతీసి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యాఖ్యలున్నాయని అన్నారు. ఇలాంటి వారిని కట్టడి చేయకపోతే సమాజం భావితరాలు భ్రష్టు పట్టడం ఖాయం. కావున అంబటిని కఠినంగా శిక్షించాలని, అలాగే ఇకనైనా వైఎస్ఆర్సీపీ నాయకులు మంచి భాషా వినియోగతలతో వ్యవహరించాలని సూచిస్తున్నాం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు సందీప్ రెడ్డి, చిరంజీవి, రమణ, రాజా, రేవంత్, జగదీష్, రతీష్ తదితరులు పాల్గొన్నారు. ఆ పరిస్థితుల నుంచి ప్రజలు ఆగ్రహించి వైసీపీ పార్టీకి 11 సీట్లు ఇచ్చినా కూడా ఈ రోజుకి వాళ్ళ నడవడికలో ఏమాత్రం మార్పు లేదు. రాజకీయ నాయకుడు అంటే చాలా హుందాగా, చాలా పద్ధతిగా, రాజ్యాంగానికి కట్టుబడి సభ్యతా సంస్కారంతో ఉండాల్సిన పరిస్థితులు రాజకీయ నాయకులు. అలాంటి రాజకీయ నాయకులకి ఒక మాజీ మంత్రిగా చేసిన అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని మనం ఒకసారి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఒకసారి గమనించండి. మదనపల్లి సమీపం గల మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ నందు ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో గ్రామజ్యోతి సొసైటీ, ది ఉమెన్ గ్లోబల్ ఫౌండేషన్ వారి సహకారంతో మానవ అక్రమ రవాణా, మహిళలు, పిల్లల ప్రాథమిక హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మిట్స్ యూనివర్సిటీ ప్రాంగణం నుండి వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సి కమల్ బాషా కార్యక్రమాన్ని ప్రారంభించారు. యూనివర్సిటీ నుండి అంగళ్ళు కూడలి వరకు ర్యాలీ సాగించి విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామజ్యోతి సొసైటీ ప్రతినిధి బి సుభద్ర మాట్లాడుతూ మహిళలపై లైంగిక దాడులు, చిన్నపిల్లల అపహరణ, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా వంటి సమస్యలతో పాటు నకిలీ ఏజెంట్లను నమ్మి కువైట్, సౌదీ, ఖతార్ వంటి దేశాలకు వెళ్లి మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ముదివేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి నాయక్ మాట్లాడుతూ మహిళలు, చిన్నపిల్లల అపహరణ, ర్యాగింగ్, సైబర్ నేరాల వంటి ఘటనలు జరిగితే 100, 181, 1930, 1098 నంబర్లకు వెంటనే ఫోన్ చేయాలని సూచిస్తూ పోలీస్ శాఖ తక్షణమే సహాయం అందిస్తుందని తెలిపారు. ర్యాలీ అనంతరం గ్రామజ్యోతి సొసైటీ ప్రెసిడెంట్ బి సుభద్ర విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి యూనివర్సిటీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. మిట్స్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ పి రాజేష్ మాట్లాడుతూ ర్యాలీ కార్యక్రమానికి సహాయక సహకారాలు అందించిన మిట్స్ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాథులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, కోఆర్డినేటర్ పి రాజేష్, గ్రామజ్యోతి సొసైటీ ప్రెసిడెంట్ బి సుభద్ర, ముదివేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.